మీడియా మిత్రులకు నమస్తే అండి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో హీరాన్ మండలంలో మురుడి గ్రామంలో మొన్నటి దినం బోయ హనుమంతరాయ్ అనే వ్యక్తి తన భార్య నాగవేణిని గుడ్డంతో నరికి అక్కడి నుంచి గుడ్డంతో పాటు పారిపోయాడు. దానిపైన హీరాన్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు కాబడింది. ఆ దర్యాప్తులో భాగంగా మేము గ్రామాన్ని సందర్శించి ఆ బంధువులతో మాట్లాడి తెలిసిందేమంటే నాగవేణి సొంతూరు వీరాపురం గ్రామం అని, పెళ్ళి కూడా సుమారు 18 సంవత్సరాలు లేదండి. 2 కూతురు 1 కొడుకు సంతానం అని. ఈ పెళ్ళి అయినప్పటి నుంచి భర్త తాగుడుకు వ్యసనాలకు అలవాటు పడి ఏ పని పాట పోయేటోడు కాదు. భార్య కూలి డబ్బులు తీసుకొని మద్యం సేవించి గ్రామాల్లో అనవసరంగా తిరుగుతూ ఉండేటోడు. డబ్బులు ఏ రోజైతే ఇవ్వకుంటే తన భార్యని నిత్యం కొట్టి వేధించేవాడు. చాలా సంవత్సరాలు ఇది జరుగుతూ ఉంది. కనీసం తను పుట్టింటే కూడా భార్యని పంపించేటోడు కాదు. వాళ్ళు వస్తే కూడా భార్యను మాట్లాడించేటోడు కాదు. ఈ మధ్య కూడా గత 2 రోజుల క్రితం కూడా భార్యను తాగేదానికి డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో ఆమెను మనసులో పెట్టుకొని, అలాగే తన భార్య పైన అతనికి కూడా కొంచెం అనుమానంగా క్యారెక్టర్ పైన కూడా అతనికి అనుమానం కలిగిందని, అది నిజం కాదు, ఇతనికి అనుమానం ఏర్పడింది. రాత్రి సంఘటన జరిగిన రోజు రాత్రి 4 గంటల సమయంలో ఆమె బహిర్భూమి పోయేదాని కోసం ఇంట్లో నుంచి బయటకు పోయి వచ్చి కొనుక్కునింది. ఇది నిజంగానే ఆమె వేరే ఉద్దేశంతో ఎవరినో కలవడం, అనుమానం తీవ్రంగా పెంచుకొని కోపంతో అప్పటికప్పుడు ఇంట్లో కొన్ని నిద్రిస్తున్న అతను పైకి లేచి గొడ్డలు తీసుకొని వచ్చి ఇంటి ముందర కొనుక్కున్న భార్యని గొడ్డలతో విచక్షణారహితంగా నరికి ఆమెను చంపడం జరిగింది. చనిపోయిన వెంటనే గొడ్డలు తీసుకొని గ్రామంలో అందరూ చూస్తుండగా అక్కడి నుంచి పారిపోయడం జరిగింది. ఈరోజు అతని దర్యాప్తులో భాగంగా ఈరోజు అతన్ని మన కళ్యము మురుడికి వచ్చే మధ్యలో క్రాస్ వస్తుంది. ఈరోజు నిన్నటి రోజంతా కూడా అతను కొండల్లో దాంకొని ఉన్నాడు. ఈరోజు రాయదుర్గంకి వచ్చి రాయని కలిసేదానికి వస్తుంటే మనము ఆ కళ్యం మురుడి క్రాస్లో అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని నేరోపదులలో భాగంగా అతని దగ్గర నుంచి మన మురుడి దగ్గర సంబంధించిన చిత్తతోపు దగ్గర ముళ్ళ కంపల్లో తను భార్యను చంపడానికి ఉపయోగించిన గొడ్డల్ని పడేసింటే దాన్ని కూడా అతన్ని దర్యాప్తు అతను చూపిస్తే దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇతన్ని గౌరవ ఏఎఫ్సీ కోర్టు రాయదుర్గం వారి ముందు హాజరుపడడం జరుగుతుంది. అనుమానం తీవ్రంగా పెంచుకొని కోపంతో అప్పటికప్పుడు ఇంట్లో కొన్ని నిద్రిస్తున్న అతను పైకి లేచి గొడ్డలు తీసుకొని వచ్చి ఇంటి ముందర కొనుక్కున్న భార్యని గొడ్డలతో విచక్షణారహితంగా నరికి ఆమెను చంపడం జరిగింది. చనిపోయిన వెంటనే గొడ్డలు తీసుకొని గ్రామంలో అందరూ చూస్తుండగా అక్కడి నుంచి పారిపోయడం జరిగింది. ఈరోజు అతని దర్యాప్తులో భాగంగా ఈరోజు అతన్ని మన కళ్యము మురుడికి వచ్చే మధ్యలో క్రాస్ వస్తుంది. ఈరోజు నిన్నటి రోజంతా కూడా అతను కొండల్లో దాంకొని ఉన్నాడు. ఈరోజు రాయదుర్గంకి వచ్చి రాయని కలిసేదానికి వస్తుంటే మనము ఆ కళ్యం మురుడి క్రాస్లో అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని నేరోపదులలో భాగంగా అతని దగ్గర నుంచి మన మురుడి దగ్గర సంబంధించిన చిత్తతోపు దగ్గర ముళ్ళ కంపల్లో తను భార్యను చంపడానికి ఉపయోగించిన గొడ్డల్ని పడేసింటే దాన్ని కూడా అతన్ని దర్యాప్తు అతను చూపిస్తే దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇతన్ని గౌరవ ఏఎఫ్సీ కోర్టు రాయదుర్గం వారి ముందు హాజరుపడడం జరుగుతుంది.